మహాప్రసాదమనుచు అనిపించుకొని గ్రక్కున సభ విడచి సనుదించె తన గృహముకు. వచ్చె లక్ష్మణుడు చలవా సత్రంపు వాకిళ్ళు గడచి వచ్చి కేళి గృహము జొచ్చియో లక్ష్మణ కీరవాణిని చూచెను. కోమలి పాన్పుపైని వత్తిగిలి కోక సవరించి వేగా తొడుగుల ధరించి వేగా చల్లని తళ్ళు పూరించెవేనా. ప్రాణనాయకి పాన్పున కూర్చుండి భాషించె విరహమ్మున. ప్రాణనాయకి పాన్పున కూర్చుండి భాషించె విరహమ్మున. కొమ్మని ముద్దు మొగము సేవింప కోరినాడే చంద్రుడు. తాంబూల మెడమాయెను ఓపెని నగుమోవి చిగురు కొనక. అమృతధారలు కురియగా పలుకవే ఆత్మచల్లన సేయవే. చిటి తామరలు బోలెడి పాదముల కీలించవే స్వర్ణము. ఈ సన్నివేశంలో మనస్తత్వ శాస్త్ర పరిజ్ఞానం కనిపిస్తుంది. ఊర్మిళ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది. ఎవరో పురుషుని మాటలు విని కలత నిద్ర, మెలకువ వచ్చిరాని స్థితి, తన ఒంటరితనము అన్నీ కలిసిన మానసికమైన ఒత్తిడితో ఊర్మిళ కంగారు పడుతూ పలికిన మాటలు ముత్యాల సరాలు, ముద్దుల మూటలు. ఎవరో పరపురుషుడు తనకు నిద్రాభంగం చేశాడన్న ఆగ్రహంతో లక్ష్మణునితో మాట్లాడిన విధం మనోహరం. చిరుసిగ్గు, మోమోటం కలిపిన స్వరంతో తన అక్క బావ ఈ సంగతి వింటే, ముఖ్యంగా తన అక్క మరిది వింటే ఏం జరుగుతుందో చెబుతుంది. తన భర్తను అక్క మరిది అని పిలవటంలోని కోమలత్వం అది ఊర్మిళకే సొంతం. ఆమె అంతరంగానికి అద్దం పడుతుంది. మరచియున్న ఆ కొమ్మ తమకమున వణకదొడగే. తన్ను తామరచియున్న ఆ కొమ్మ తమకమున వణకదొడగే. అయ్య మీరెవ్వరయ్యా, మీరింత యాగడంబులకొస్తిరి. సందుగొందులు వెతుకుచూ మీరింత తప్పు సేయగవస్తిరి. ఎవ్వరును లేని వేళ మీరిప్పుడు ఏకాంతములకొస్తిరా. మా తండ్రి జనకరాజు వింటే మేము ఆజ్ఞ సేయక మానరు. మా అక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణముకు హాని వచ్చు. మా అక్క మరది విన్నా మిమ్మిప్పుడు బ్రతుకనివ్వరు జగతిలో. హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చలేనేమి చేతు. కీర్తిగల ఇంట ముట్టి అపకీర్తి వచ్చి నేనేమి చేతు. ఒకడాలి గోరి కాదా ఇంద్రునికి ఒడలెల్ల హీనమాయే. పరసతిని కోరిగాదా రావణుడు మూలముతో హతమాయను. ఇట్టి ద్రోహములు మీరు ఎరిగుండి ఇంత ద్రోహముకొస్తురా. ఆడతోడా బుట్టరా నా వంటి తల్లి లేదా నీకును. అనుచు ఊర్మిళ
పలుకగా లక్ష్మణుడు వినివగచి ఇట్లనియను అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు వినివగచి ఇట్లనియను